హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ అనమాట. ట్రెండింగ్లో ఇప్పుడైతే కట్ వర్క్ బాగా నడుస్తుంది. అలాగే చాలామంది పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇది వచ్చేసి బోట్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫుల్ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పనులతో పాటు టైలరింగ్ చేయడం వల్ల లేవడం, కూర్చోవడం ఇలా అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తుంటారు, 2 సార్లు అయితే నేను లేచి కూర్చున్నాను. ఇక మనం వీడియో విషయానికి వస్తే మాత్రం బోట్ నెక్కి ఆల్రెడీ నేను పైన 3.5 ఇంచులు కట్ చేసిన తర్వాత 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ మనం క్రాస్గా కట్ వర్క్ తీసుకోవాలి కాబట్టి క్రాస్లో మళ్ళీ ఇక్కడ ఆర్మోల్ నుంచి వెళ్ళి 5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. గ్యాప్ తీసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకున్న తర్వాత మనం కట్ వర్క్ వచ్చేలా రౌండ్ షేప్లో తీసుకోవాలి. నేనైతే హ్యాండ్స్తోనే కట్ వర్క్ అనేది తీస్తాను. ఈ మధ్య స్కేళ్ళు కూడా వస్తున్నాయి. అలాగే మనకి ఎంత గ్యాప్లో రావాలి అనేది కూడా మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇంచున్నర గ్యాప్ పెట్టిన తర్వాత కట్ వర్క్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింది భాగం అన్నమాట. బ్యాక్ పార్ట్లో మనం పై భాగం కట్ వర్క్ కట్ చేసుకున్నాము. కింది భాగంలో మనకి ఎంత వెడల్పులో గల్ల కావాలి అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ డ్రా చేసుకోవాలి. కిందనైతే నేను 4 ఇంచులు తీసుకున్నాను. కింది నుంచి మనకి నడుము కానించి పైకి 4 ఇంచులు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ 3.5 కట్ వర్క్, అది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఎంతైనా వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 3.5 ఇంచులు వెడల్పు తీసుకొని అందులోనే మనం రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను, కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలని అయితే ట్రై చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక మనం కింది వైపు పై బాగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే బ్లౌజ్ ఉంటుందో దాని మీద అటాచ్ చేసుకోవాలి. మెయిన్ మనం పిన్స్ని పెట్టుకొని ఆపుకోవడం వల్లనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్గా వస్తుంది. అలాగే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మరీ కట్ వర్క్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి వీలైన మట్టికి పిన్స్ అటు ఇటు జరగకుండా పెట్టుకున్న తర్వాత ఇక కట్ వర్క్కి తెలిసింది కదా, మనం ఆ కట్ వర్క్ ఎలా గోల్ షేప్లో ఉందో ఆ షేప్లో మనం మషిన్ని తిప్పుకుంటూ ఆ సూదిని లోపలికి కిందికి పైకి అనుకుంటూ కట్ వర్క్ వచ్చే డిజైన్ని చేసుకుంటూ నెమ్మదిగా కుట్టాలి. కట్ వర్క్ చూడడానికి ఎంత బాగుంటుందో లుక్, కుట్టడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. కుట్టించుకునే వాళ్ళకి అంత తెలియదు, టైలర్స్ కష్టాల బాధలు అన్నమాట. కుట్టే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది ఏంటి టైలర్స్ ఇంత సంపాదిస్తున్నారు, టైలర్స్కి ఇలా ఒక గంట 2 గంటలు కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ దాని వెనుక ఆ గంట 2 గంటల వెనుక ఎంత కష్టం ఉందో చూసే వాళ్ళకి తెలియదు, చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతో సంపాదిస్తాం అనుకుంటారు, కానీ మాకు మాత్రం మాకు ఒళ్ళు నొప్పులే సరిపోతాయండి. మెడ నొప్పులని, నడుము నొప్పి అని, భుజాల నొప్పి అని, తలనొప్పి అని, ఇలా రకరకాలుగా ఈ టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా హెడేక్ ఉంటుంది. అలా అని ఎవరు చేయమంటారు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మాకు వచ్చిన పని ఇదే, మేము ఇష్టంగా చేసే పని కూడా ఇదే. ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ కష్టాన్ని కూడా లెక్క చేయమన్నమాట. చూసారు కదా, కట్ వర్క్ అయితే నెమ్మదిగా కుడుతున్నాను. ఇది 2x స్పీడ్లో పెట్టినా కూడా మీకు ఇంత నెమ్మదిగా కట్ వర్క్ అనిపిస్తుంది అంటే ఇంకా నేను నార్మల్గా ఎంత నెమ్మదిగా కుట్టానో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కుట్టిన తర్వాత యాస్టీస్ మనం కట్ వర్క్కి తగ్గట్టుగా మళ్ళీ కట్ చేసుకొని మనకి ఎక్కడైతే గోల్ షేప్ ఉందో అక్కడ మనము ఏమంటారు కట్స్ పెట్టుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకోవడం వల్ల కట్ వర్క్కి గోల్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇలా అయితే రౌండ్గా మనం కట్ చేసామో అలా రౌండ్ షేప్లోనే వస్తుంది. ఫినిషింగ్ అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇంకా ఇందులో మనము కేన్వాస్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇది క్లాత్ అనేది ఏమంటారు మందం ఉందన్నమాట. ఇప్పుడు కేన్వాస్ లానే పట్టుది కాబట్టి కేన్వాస్లోనే మందం ఉంది కాబట్టి నాకు లుక్ కూడా బాగా వచ్చింది. దీనికి ఈ బ్లౌజ్ పీస్కి డిజైన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందన్నమాట. నాకు బాగా నచ్చింది, చూస్తే చాలా బాగా అనిపించింది. అసలు యాక్చువల్లీ దీనికి పైపింగ్ కూడా వేయాల్సింది, కానీ ఇప్పుడు ఇక మనకి దసరా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి అందరూ అర్జెంట్ ఇవ్వడం, అర్జెంట్ అడగడం వల్ల నేనైతే పైపింగ్ వేయలేకపోయాను. మనం కట్స్ ఇచ్చిన తర్వాత ఇక లోపల ఇది పైవైపుకి అనుకుంటే మనకి క్లియర్గా నెమ్మదిగా అనుకుంటే మనకి క్లియర్గా మనకి కట్ వర్క్ షేప్ అనేది మనకి బయటకు వస్తుందన్నమాట. చూసారు కదా, అటు ఇటు పోకుండా మనము పైన ఫినిషింగ్ కుట్టు వేసుకునేటప్పుడు కూడా క్లాత్ని జరుపుకుంటూ రౌండ్ షేప్లో వచ్చేలానే చూసుకోవాలి. దీని మీద ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది పర్ఫెక్ట్గా బాగా కనిపిస్తుంది. ఇక మనం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు మనం పార్ట్ రెడీ చేసుకోవాలి కదా, దానికైతే పైపింగ్ వేస్తున్నాను. కట్ వర్క్కి వేసేంత టైం లేదు కాబట్టి ఇక కింది వైపు అన్న వేద్దాము ఆ రౌండ్ షేప్ దగ్గర అని చెప్పి రౌండ్ షేప్ దగ్గరనైతే పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. పైపింగ్ క్లియర్గా ఎలా వేయాలి అనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. ఎవరికైనా పైపింగ్ వేయడం రాదు, లేకుంటే ఈజీ వేలో ఎలా వేయాలి, డీటెయిల్గా టిప్స్తో సహా పైపింగ్ గుంజినట్టు రాకూడదు, డిల్లా
రాకూడదు అని కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా పైపింగ్ వేసే వాళ్ళకి. అలా టిప్స్‌తో సహా అయితే ఫుల్ వీడియోతో అప్లోడ్ చేశాను. మన ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే వెళ్లి చెక్ చేయండి. ఇక పైపింగ్ వేసిన తర్వాత మనం పై భాగాన్ని కింది భాగానికి జాయింట్ చేయడం అన్నమాట. అది కూడా మనం క్లియర్‌గా జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పైకి, ఒకవైపు కిందికి ఉంటే కూడా అస్సలు చూడడానికి బాగుండదు. కాబట్టి మనం ఎక్కడ మనం ఏమంటారు జాయింట్ చేయాలి అనేది మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కట్ పెట్టుకుంటే మనకు కనిపిస్తుంది. మార్క్ చేసుకోవడం వల్ల దాని కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి కట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు అక్కడ షేప్ అటు ఇటు జరగకుండా మళ్ళీ పిన్స్ పెట్టుకొని దాని మించెల్లి ఫినిషింగ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఫినిషింగ్ కుట్టు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి. కట్ వర్క్ లోపల వైపు ఎలా అయితే నెమ్మదిగా కుడతామో అలాగే పైన ఫినిషింగ్ కుట్టు కూడా అలాగే వేయాలి. అలా వేస్తేనే ఇంకా లోపలదన్నా కనిపించదు, కానీ పై కుట్టు మాత్రం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఎంత నెమ్మదిగా అయితే అంత నెమ్మదిగా ఎటువైపు క్లాత్ గుంజకుండా, కింది వైపు కానీ పై వైపు కానీ గుంజకుండా నెమ్మదిగా కట్ వర్క్ షేప్లోనైతే మనం కుట్టుకోవాలి. చెప్పాను కదా 2x స్పీడ్లో పెడితేనే మీకు ఇంత నెమ్మదిగా కనిపిస్తుందంటే నేను ఇంకా నార్మల్గా అయితే ఇంకెంత నెమ్మదిగా కుట్టానో అర్థం చేసుకోండి. మనకి 1 అవర్ అనేది ఇక కట్ వర్క్ బ్లౌజ్లోనే వెళ్ళిపోతుందండి. ఒకవేళ నార్మల్ బ్లౌజ్ కుడితే అదే 1 అవర్ పడుతుంది. ఓన్లీ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ కుట్టడానికే 1 అవర్ పడుతుంది. మనకు మొత్తం అయితే బ్లౌజ్ కుట్టడానికి 2 అవర్స్ పైనే పడుతుంది అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే టైలరింగ్ అంటే ఎంత ఓపికగా ఉంటే అంత ఫినిషింగ్ వస్తుంది, అంత ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. టైలరింగ్లో ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా తక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం అన్నీ వచ్చు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి, ఇంకో రోజులకి ఇంకో కొత్త డిజైన్ తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా కుట్టాలి అనే టెక్నిక్స్ ఇలా రకరకాలుగా టైలరింగ్ నాకు పర్ఫెక్ట్గా వచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. ఏదో ఒకటి ఎప్పటికప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటూనే ఉంటామన్నమాట. అలాగే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. మీరు నా దగ్గర నుంచి స్టిచ్చింగ్ కూడా కుట్టించుకోవాలి, బ్లౌజెస్ కుట్టించుకోవాలి, డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం కింద మీరు మెసేజ్ పెట్టారంటే అది వాట్సాప్ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. మీకు నేను ఇక్కడ సూరత్లో ఉంటాను. మీరు ఆన్లైన్లో పంపించుకోగలిగితే ఆన్లైన్ కూడా నేను రిసీవ్ చేసుకుంటాను అనమాట ప్యాకేజ్. అలాగే మీకు ఆన్లైన్లో మళ్ళీ నేను పార్సల్ అనేది పంపిస్తాను. ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే కూడా మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్, మరిన్ని టిప్స్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి అన్నమాట. టైలర్ అంటేనే ఒక డౌటు, అంటే ప్రతి ఒక్క టైలరు నాకు ఇది వచ్చు అదొచ్చు అనుకున్నా కూడా కొంతమందికి భుజాలు జారుతూ ఉంటాయి, కొంతమందికి చంకల దగ్గర ముడతలు రావడం, ఇలా మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న లోపం అయితే జరుగుతూ ఉంటుంది. అది ఎలా క్లియర్ చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలి అని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే కస్టమర్ నుంచి మనం అంత కష్టపడి కుట్టినప్పుడు ఏదో ఒకటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. అదే వాళ్ళు బాగుంది అని చెప్తే మాత్రం పడ్డ కష్టం అంతా అప్పుడు మర్చిపోతాం. కాబట్టి ప్రతి ఒక్క టైలర్కి కస్టమర్కి పర్ఫెక్ట్గా ఇవ్వాలని అనుకుంటారు, కానీ అది తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. కస్టమర్స్ ఏమో వీళ్ళు కావాలని నా బ్లౌజ్కి ఇలా చేశారని అనుకుంటారు, కానీ టైలర్స్ ఎప్పుడు కూడా అలా చేయరండి. మీకున్న ప్రతి ఒక్క డౌట్స్కి మన ఛానల్లో అయితే వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతున్నాయి. మీ డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.